హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. 8 రోజుల పాటు విచారించిన ఏసీబీ కీలక విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. కస్టడీ ముగియటంతో నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో శివబాలకృష్ణకు వైద్య పరీక్షలను నిర్వహించారు. మరోసారి బాలకృష్ణను కస్టడీకి అనుమతించాలని కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ను సైతం బినామీగా గుర్తించింది ఏసీబీ. ఇప్పటికే ఈ కేసులో బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను అరెస్టు చేసింది ఏసీబీ. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, హరిత, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ఈ రోజు ముగిసింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో శివబాలకృష్ణ హాజరుపరిచారు. 8 రోజుల కస్టడీకి అనుమతించినటువంటి ఏసీబీ కోర్టు కస్టడీ ముగిసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మరి కాసేపట్లో చంద్రగూడ జైలుకు జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు పొడిగిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తరలించబోతున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టులో బాలకృష్ణకు సంబంధించి కూడా కొన్ని కీలక వివరాలు కూడా ఏసీబీ కోర్టు ముందు ఉంచబోతోంది. ఎందుకంటే ప్రధానంగా కూడా 8 రోజుల కస్టడీలో కన్ఫెషన్ ఏంటి, బాలకృష్ణ ఏం చెప్పాడు, విచారణలో ఏసీబీ అధికారులు ఏం తేల్చారు, ఎన్ని అక్రమాస్తులు గుర్తించారు, ఎంతమంది బినామీలను పట్టుకున్నారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా కోర్టు ముందు ఉంచబోతున్నారు. ఇప్పటి వరకు 100 కోట్ల ఆస్తులు, నగదు, బంగారం బయటపడ్డ నేపథ్యంలో కూడా బినామీల పేరుతో 1000 కోట్లు ఉన్నట్టుగా నగర శివారు ప్రాంతాల్లో కూడా 3 రెసిడెన్షియల్ జోన్లలో కూడా భారీగా ఆస్తులు కూడా పెట్టినట్టుగా ఏసీబీ గుర్తించింది. కాబట్టి వాటన్నిటిని వెలికి తీయాలి. కాబట్టి మరొకసారి 5 రోజుల కస్టడీ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కావాలని కూడా కోరుతా ఉన్నారు. మరి కోర్టు అనుమతిస్తుందా లేదా చూడాల్సింది. కానీ ఇదే కేసులో శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ను నిన్న అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అతను కూడా ప్రస్తుతం సంజయ్ కూడా జైల్లో ఉన్నాడు. అతని కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. అతని అక్క కుమారుడు అయినటువంటి బాలకృష్ణ కూడా బినామీగా ఏసీబీ గుర్తించింది. అతను కూడా ఈ రోజు రేపు అరెస్ట్ చేస్తారా లేదంటే కోర్టు ముందు ఉంచుతారా చూడాల్సింది. చాలా మంది, దాదాపు 18 మంది బినామీలు, 50 పైగా ప్రాపర్టీస్, 150 ఎకరాల భూములు, 100 కోట్ల నగలు కూడా పట్టుబడ్డ నేపథ్యంలో కూడా వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరు అన్న కోణంలో కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తా ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే హెచ్ఎండిఏలో వరుసగా సోదాలు చేసింది ఏసీబీ. రేరాలో కూడా సోదాలు చేసింది. వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసి అవసరమైతే విచారణ లేదంటే అరెస్టు కూడా కొనసాగవచ్చు. ప్రస్తుతమైతే ఎవరైతే శివబాలకృష్ణతో అంటగాగారో, ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళందరికీ ప్రస్తుతం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న ఏసీబీ మాత్రం దూకుడు పెంచింది. థ్యాంక్ యూ వాసు.